హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ టెట్ 2025కు సంబంధించిన నోటిఫికేషన్ అలాగే పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఎవరైతే ఏపీ టెట్ కు దరఖాస్తు చేయాలని అనుకుంటున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో అటువంటి వారంతా కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టెట్ వెబ్సైట్ ను అప్డేట్ చేయడం జరిగింది. గతంలో మనం ఏపీ టెట్ 2025కు సంబంధించిన వర్షన్ 2 వెబ్సైట్ అంటూ ఈ వెబ్సైట్ ను మనం ఓపెన్ చేసి చూసాం. aptet.v2.apcfss.in అని. మరి ఈ వెబ్సైట్ కాకుండా ప్రస్తుతం మరి ప్రభుత్వం మరొక వెబ్సైట్ ద్వారా ఏపీ టెట్ దరఖాస్తులు అనేవి ఆహ్వానిస్తుంది. మరి ఏపీ టెట్ వెబ్సైట్ అనేది మారడాన్ని అభ్యర్థులు ఇక్కడ గమనించాలి. ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం ఏపీ టెట్ కు సంబంధించినటువంటి కొత్తగా అప్డేట్ చేయబడినటువంటి వెబ్సైట్. ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ tet2dsc.apcfss.in అనే ఈ వెబ్సైట్ లో మరి టెట్ కు సంబంధించి 2025 యొక్క టెట్ కు సంబంధించిన మరి పూర్తి వివరాలు ఇందులో అందుబాటులో ఉండడాన్ని మనం చూడవచ్చు. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా కానీ టెట్ కు దరఖాస్తు చేయాలన్నా లేదా ఏపీ టెట్ 2025కు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవాలని అనుకున్నా మరి ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. మరి ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. మీరు క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇందులో మనం మొదటగా మరి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చూడడంతో పాటు ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ అలాగే క్యాండిడేట్ లాగిన్ అనేది కూడా మనకు కనిపిస్తుంది. ఇక టెట్ డిఎస్సి అంటూ కూడా ఇక్కడ మనకు సమాచారం కనిపిస్తుంది. ఇక్కడ అప్లికేషన్ డేట్స్ చూస్తూ ఉన్నాం. స్టార్ట్ డేట్ అక్టోబర్ 24, 2025 అని, అలాగే ఎండ్ డేట్ నవంబర్ 23, 2025 అంటూ కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి అభ్యర్థుల నుండి దరఖాస్తులు అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుంది. ఇక నోటిఫికేషన్స్ ఫర్గట్ పాస్వర్డ్ రిజిస్టర్ హియర్ అనే సమాచారాన్ని కూడా మనం ఇందులో చూస్తూ ఉన్నాం. మొదటగా నోటిఫికేషన్స్ దగ్గర మనం చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక్కొక్క టెక్స్ట్ అనేది పైకి కిందికి స్క్రోల్ అవ్వడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ ఏపీ టెట్ నోటిఫికేషన్, ఏపీ టెట్ టెంటేటివ్ షెడ్యూల్, ఏపీ టెట్ 2025 సిలబస్, ఏపీ టెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటూ మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మనం ఇక్కడ దాంతో పాటు ప్రెస్ నోట్ ఆన్ ఏపీ టెట్ అనేది కూడా చూస్తూ ఉన్నాం. దాంతో పాటు జిఓ 2025 SCMS 36_E అనేది సమాచారాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి వీటిలో ఏది చూడాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి వివరాలు మనకు డౌన్లోడ్ అవుతాయి. మనం వాటిని క్లియర్ గా చూసుకోవచ్చు. ఇక వాటితో పాటు ఇక్కడ నో యువర్ యూజర్ ఐడి, జిఓస్, సిలబస్, నోటిఫికేషన్, షెడ్యూల్, ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటూ కూడా కొన్ని టైల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. దాంతో పాటు మరి ఏపీ టెట్ కు సంబంధించి అభ్యర్థులకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఆ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఫోన్ నంబర్స్ అండ్ దెన్ మెయిల్ ఐడి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫోన్ నంబర్స్ అన్ని కూడా ఇక్కడ మొత్తం 6 ఫోన్ నంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫోన్ నంబర్స్ కు మీరు వర్కింగ్ డేస్ లో ఉదయం 10 నుంచి 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి 5:30 గంటల వరకు, అంటే ఈ టైం మధ్యలో మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 6 ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీరు మీకున్నటువంటి సందేహాలను వారిని అడిగి నివృత్తి చేసుకోవచ్చు. దాంతో పాటు మనకి ఇక్కడ మెయిల్ ఐడి కూడా కనిపిస్తుంది. మరి మెయిల్ ఐడికి కూడా మీ సందేహాలను మీరు మెయిల్ చేసి మరి నివృత్తి చేసుకోవచ్చు. ఇక మనకి ఇక్కడ నో యువర్ యూజర్ ఐడి, జిఓ, సిలబస్ అంటూ కూడా కనిపిస్తూ ఉంది. మనం నో యువర్ యూజర్ ఐడిని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మన ఆధార్ నంబర్ ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసి మనం సబ్మిట్ క్లిక్ చేయడం ద్వారా మన యొక్క యూజర్ ఐడిని మనం తెలుసుకోవచ్చు. మరి ఈ యూజర్ ఐడి తెలియాలంటే మనం అప్లై చేసి ఉంటేనే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ జిఓస్, మనకు ఏపీ టెట్ కు సంబంధించినటువంటి జిఓ 2025 SC అనే జిఓకు సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ సిలబస్, ఏపీ టెట్ కు సంబంధించిన సిలబస్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. తర్వాత నోటిఫికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షెడ్యూల్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే టెట్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇవన్నీ కూడా ఇక్కడతో పాటు ఇక్కడ కూడా మనకు స్క్రోల్ అవ్వడాన్ని మనం చూడవచ్చు. మరి మీరు ఏ సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ సమాచారాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాటిని క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. మొదటగా మనం పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ని ఒకసారి గమనించినట్లయితే మనం షెడ్యూల్ అని క్లిక్ చేయగానే టెట్ షెడ్యూల్ మొత్తం ఈ విధంగా వస్తుంది. ఏపీ టెట్ 2025కు సంబంధించిన టెంటేటివ్ షెడ్యూల్ చూస్తూ ఉన్నాం. అక్టోబర్ 24 అంటే నిన్నటి నుంచి మరి దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభమైంది. అలాగే ఫీజు అనేది కూడా అభ్యర్థులు 24
అక్టోబర్ నుంచి నవంబర్ 23 వరకు పే చేయవచ్చు. ఇక ఆన్లైన్ సబ్మిషన్ కూడా అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23 వరకు ఆన్లైన్ సబ్మిషన్ చేయవచ్చు. మాక్ టెస్ట్ అనేవి నవంబర్ 25 నుంచి అందుబాటులో ఉంటాయి. హాల్ టికెట్స్ అనేవి డిసెంబర్ 3 నుంచి వస్తే పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ నుండి 2 సెషన్స్ లో జరగబోతున్నాయి. ఇక ఇనీషియల్ కి జనవరి 2వ తేదీన విడుదలైతే మరి అబ్జెక్షన్స్ అనేవి జనవరి 2 నుంచి 9 వరకు స్వీకరిస్తారు. ఇక ఫైనల్ కి జనవరి 13వ తేదీన విడుదలైతే ఫైనల్ రిజల్ట్స్ అనేవి జనవరి 19వ తేదీ కల్లా విడుదల చేసే విధంగా ప్రభుత్వం షెడ్యూల్ అనేది మరి ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక దాంతో పాటు మీరు ఒకవేళ నోటిఫికేషన్ చూడాలనుకుంటే ఇక నోటిఫికేషన్ అనేది క్లిక్ చేయాలని క్లిక్ చేయగానే మనకు నోటిఫికేషన్ మొత్తం ఏపీ టెట్ కు సంబంధించిన నోటిఫికేషన్ అంతా కూడా మనం ఇందులో చూడవచ్చు. మొత్తం టెట్ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. ఈ టెట్ పరీక్ష సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరగబోతుంది. మరి ఆల్రెడీ గతంలో చాలా పరీక్షలు జరిగాయి. మనకి అదే విధంగా ఇప్పుడు కూడా పరీక్షలు అనేవి జరగబోతూ ఉన్నాయి. ఇక ఈ నోటిఫికేషన్ లో మొత్తం మనకు ఏపీ టెట్ కు సంబంధించిన వివరాలన్నీ కూడా కనిపిస్తాయి. ఏపీ టెట్ అప్లికేబిలిటీ ఎవరికి, టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ అంటూ కూడా నోటిఫికేషన్ లో ఉంది. మరి ఇక్కడ ఎవరైతే డిఎస్సి రాస్తున్నారో ఆ అభ్యర్థులతో పాటు ఆల్రెడీ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా మరి టెట్ లేకుండా ఉంటే వారు కూడా దరఖాస్తు చేసి టెట్ అనేది రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇక టెట్ ఫర్ లాంగ్వేజెస్ అండ్ సోషల్ స్టడీస్ క్యాండిడేట్స్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. మరి ఎవరైతే గతంలో 2017 కన్నా ముందు టెట్ రాసినటువంటి వారికి లాంగ్వేజెస్ సోషల్ స్టడీస్ రెండు కలిపి టెట్ నిర్వహించేవారు, అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు సపరేట్ గా లాంగ్వేజెస్ కి సోషల్ కు సపరేట్ గా దరఖాస్తు చేసి మరి టెట్ క్వాలిఫై కావచ్చు. ఇక టెట్ కి అప్లై చేయాలంటే ఎగ్జామినేషన్ ఫీజు అనేది 1000 రూపాయలు ఒక్క పేపర్ కు అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి అభ్యర్థులు ఇక్కడ సపరేట్ ఒక్కో పేపర్ కు 1000 రూపాయలు అని అంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఎన్ని పేపర్లు దరఖాస్తు చేస్తే అన్ని 1000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది. మరి ఒక అభ్యర్థి డిఈడి బిఈడి రెండు చేసి ఉంటే పేపర్ 1A అలాగే పేపర్ 2A రెండు రాయాలి. కాబట్టి 2000 రూపాయలు వర్క్ ఫీజు గా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఫీజు అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23 వరకు మరి ఫీజు అనేది చెల్లించవచ్చు. ఇక నోట్ అంటూ ఇక్కడ మనం సమాచారాన్ని కూడా చూస్తూ ఉన్నాం. కొద్దిమంది 2 పేపర్లకు దరఖాస్తు చేయాలంటే సపరేట్ ఒక్కో పేపర్ కు 1000 రూపాయలు చెల్లించాలి అంటూ కూడా ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. ఇక దరఖాస్తులు అనేవి అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23 వరకు మరి దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు మొదటగా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారికి మరి సెంటర్స్ కూడా కేటాయించడం జరుగుతుంది తొందరగా అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ మీదనే మరి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది కూడా మనకు ఇందులో ఇవ్వడం జరిగింది. మొత్తంగా మరి నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది, తర్వాత సిలబస్ ఏంటి, తర్వాత పాస్ క్రైటీరియా ఏంటి అనేవి కూడా, అంటే ఓసీలకు 60% అంటే 90 కన్నా ఎక్కువ మార్కులు రావాలి, బీసీలకు 50% అంటే 75 లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 40% అంటే 60 లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టుగా ఇక్కడ పేర్కొంటారు. ఇక టెట్ సర్టిఫికేట్ కు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇక ఈ టెట్ కు నార్మలైజేషన్ కూడా అప్లై చేయబోతున్నారు. ఇక ఇవన్నీ కూడా మరి కోర్టు తీర్పు ఆధారంగానే ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అంటూ మొత్తంగా మనకు ఏపీ టెట్ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇందులో ఉన్నాయి. మరి దీంతో పాటు మీరు ఇన్ఫర్మేషన్ బులెటిన్ ను క్లిక్ చేసి చూసుకోవచ్చు. అలాగే యూజర్ ఐడి, జీవోస్ ఇవన్నీ కూడా మీరు ఏపీ టెట్ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. మరి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ ఉంది. ఈ రిజిస్టర్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అభ్యర్థికి మరి క్యాండిడేట్ లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ క్యాండిడేట్ లాగిన్ లో వారి యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి మరి లాగిన్ అయి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇది ఏపీ టెట్ 2025కు సంబంధించిన కొత్త వెబ్సైట్ యొక్క వివరాలతో పాటు మరి నోటిఫికేషన్ మరియు టెట్ కు సంబంధించిన పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.